మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏ పని చేసినా వెనకడుగు ఉంటుంది. అయితే దైవానుగ్రహం తోడు వల్ల కొన్ని పనులు మధ్యలో కాకుండా వారం చివరిలో సానుకూల పడతాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం మంచిది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, పాల వ్యాపారస్తులకు అంటే పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. కాస్మెటిక్స్ సంబంధించి, బొటిక్స్ సంబంధించి వస్త్ర వ్యాపారస్తులకు కూడా ఈ వారం అంతంత మాత్రంగా ఉన్న వారం చివరిలో మటుకు ఈ వారం బాగుంటుంది. మొత్తం మీద వీరికి ఈ వారం లాభాల బాటని చెప్పవచ్చు. కష్టే ఫలినట్టుగా ఉంటుంది. అయితే ఏళ్ళనాటి శని నడుస్తుంది. ప్రతి పని నిదానంగా సాగుతుంది. శనీశ్వరుని అనుగ్రహం కోసం శివాలయంలో అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. చిన్న విభేదాలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. నలుగురితో కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే ఎక్కడైనా వెళ్ళినప్పుడు మాట తిరిగి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగినది. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడినా వక్రీకరించేవారు ఉంటారు. కాబట్టి మాట్లాడేటప్పుడు తక్కువగా మాట్లాడడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏళ్ళనాటి శని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రుద్ర పాశుపత హోమం చేయించండి. దానివల్ల ఏదైనా గ్రహదోషాలు ఉంటే తొలగిపోయి పనులు ముందుకు సాగుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలు వస్తాయి. పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, వీసా, H1B, PR కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం మంచి అవకాశాలని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి కుంభరాశి.